కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని గణపురం మండల బీఆర్ఎస్ నాయకులు జయశంకర్ జిల్లా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు అన్నారు. ఈ మేరకు జయశంకర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో కొందరు తాగుబోతులు తన కారును గుద్ది ఆపకుండా వెళ్తుంటే కారును అడ్డంగా పెట్టడంతో తాగుబోతులు తనపై గతంలో దాడి చేశారని, దీనిపై కేయూ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, కోర్టులో కేసు కూడా నడుస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఘటన తాజాగా జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేకు గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే చిల్లర ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సంబంధించిన ఒక వీడియో కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఐఎన్సి భూపాలపల్లి అనే ఇన్స్టాలో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని పోస్ట్ చేసే క్రమంలో ఏం చేసిరంటే ఎడిట్ చేసి ముందుది వెనుకది ఎడిట్ చేసి కొంత భాగాన్ని నుంచి అధికారంలో ఉన్నప్పుడు జనాల మీద దోసుకొని తింటే ఆ బాధితులు నన్ను కొట్టారు అని చెప్పి పెట్టారు. నేను ఒకటే చెప్తున్నా క్లియర్గా, మార్చి 10వ తారీఖు, అది మళ్ళీ నిన్ననే జరిగిందని చెప్పి పెట్టారు. మార్చి 10వ తారీఖు నాడు యూనివర్సిటీ క్రాస్ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులు బాగా తాగి నా కారుకు యాక్సిడెంట్ చేసి ఆపకుండా పోతా ఉంటే నా కారు అడ్డం పెట్టిన క్రమంలో ఆడ గొడవ జరుగుతుంది. ఆ గొడవలో మధ్యలో కొంత భాగాన్ని తీసుకొని పెట్టారు. వాళ్ళ మీద మన యూనివర్సిటీ క్రాస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది, కేసు కూడా బుక్ అయింది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తూ ఉంది. దీన్ని పక్కకు పెట్టి రమణారెడ్డి అనుచరుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ అవును, నేను 100% రమణారెడ్డి అనుచరుడినే. ఎందుకంటే మొదటి నుండి కూడా నా రాజకీయ జీవితంలో రమణారెడ్డి గారితోనే ఉన్నాం. రమణారెడ్డి గారు మాకు సంస్కారం నేర్పిర్రు, పేదలకు ప్రజలకు ఎలా సహాయం చేయాలో, రాజకీయం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పిర్రు తప్ప మీ నాయకుడిలాగా రమణారెడ్డి గారు ఆయన ఒక మంచి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకుడు. నిబద్ధత కలిగిన నాయకునితో ఉండే మేమందరం కూడా అలాగే నిబద్ధత కలిగి ఉంటాం. మీ పార్టీకి మీ ఎమ్మెల్యేకు గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా మీకు మా మీద ఎవరో ఒకరి మీద కొన్ని రోజులు మా భూపాలపల్లి నాయకుల మీద కేసులు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి జైల్లోకి పంపించారు. ఆ తర్వాత మా నాయకుని మీద లేనిపోని ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎన్నో చేశారు. ఇప్పుడు అధికారం ఉండి ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వారిని అడుగుతూ, మీరు ఏదైనా ఉంటే చాత కాకపోతే మీ నాయకునికి మీకు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీని ఏమి చేయలేక ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి మా ముఖ్య నాయకుని మీద కావచ్చు, మాలాంటి వారి మీద కావచ్చు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు దిగజారి మీకు కుటుంబాలని, నాకు అది వ్యక్తిగతమైంది, అదేం నేను దొంగతనం చేస్తానో లంగతనం చేస్తానో జరిగింది కాదు. నా కారుకు వాడు యాక్సిడెంట్ చేసిండు, నేను వాడిని ఆపిన క్రమంలో వాళ్ళు బాగా తాగున్నారు, నా మీద చేయి చేసుకోవడం జరిగింది. అది దాన్ని పట్టుకొని ఆ దోసుక తింటారు, దోపిడీ చేస్తారు అని చెప్పి బిడ్డ చెప్తున్నాం, బాగా మర్యాదగా చెప్తున్నాం. ఇప్పుడు వెంటనే మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్తాం, పిటిషన్ ఇస్తున్నాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎందుకంటే మా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు ఆగ్రహం వస్తే ఎట్లా ఉంటుందో చూడాలనుకుంటే ఇలాంటి పిచ్చి వేషాలేయండి. ఇంకోటి కూడా చెప్తున్నాం, నాయకుడు అనేవాడు కరెక్ట్ ఉంటే కింద కార్యకర్త కూడా కరెక్ట్ ఉంటాడు. ఇలాంటి ప్రోత్సహించి అసలు నువ్వు ఏం సందేశం ఇస్తావు ప్రజలకు? మీ పార్టీ పెట్టిన మీ సీఎం చెప్పినటువంటి హామీలు ఎంతవరకు అమలవుతున్నాయి? మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మీద కోర్టుకు పోతే కనీసం ప్రభుత్వం తరఫున కోర్టులో అఫిడవిట్ వేసి దాన్ని స్టేని అడ్డుకునే తెలివి లేదు. కానీ మా పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మాత్రం చిల్లర మల్లర ఆరోపణలు చేస్తూ దిగజారి భక్తులు ఆఖరికి వస్తే గుడి మీద అయిపోయి కార్యకర్తల మీద. నువ్వు ఇంత మించి ఏం చేసేది ప్రజలకు అర్థమైతేనే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గణపురం మండలం నుంచి ఇక్కడ మేము అందరం వచ్చినాం, ఇక్కడ భూపాలపల్లి వాళ్ళు ఉన్నారు. గణపురం మండలంలో అంతో ఇంతో మేము ఈ 4-5 ముఖ్యులం ఎప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టి సత్యనారాయణ ఏం చేసినా మా మోరాంచ బ్రిడ్జ్ శంకుస్థాపన చేసి 8 నెలలు దాన్ని కట్టకుండా ఇడిచిపెడతాడు కమిషన్ల కోసం ఆశపడి. ఆడ మేము అక్కడ గణపురం విలేకరు సోదరులతో దగ్గర అక్కడ తీసుకుపోయి చూపించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పెట్టినాక 2వ రోజే అధికారులను తీసుకొచ్చి స్టార్ట్ చేసిండు. మొన్న మీ అందరికీ తెలుసు, గణపురం చెరువులో నీళ్లు ఇయ్యమని చెప్పి మొండి పట్టుదలతో ఉండదు. ఆ విషయంలో కూడా మేము మాట్లాడడం జరిగినాక వెంటనే చచ్చుకుంటా ఒత్తిడి, రైతుల ఒత్తిడి భరించలేక వీళ్ళకి బీఆర్ఎస్ అండ ఉంటే ఆగది అని చెప్పి చచ్చుకుంటా నీళ్ళు ఇడిచిపెట్టిండు. నీళ్ళు ఇడిచిపెట్టి అరే వీళ్ళని ఎట్లా యాడ్ చేయాలని చెప్పి ఎక్కడిదో పాత మార్చి 10వ తారీఖు జరిగింది, నిన్న జరిగినట్టుగా మళ్ళీ అక్కడ జరిగింది ఒకటైతే ఇంకోటిని నీ ఏమంటారు నీ యొక్క చెంచాగాలతోని వీడియోలు పోస్ట్ చేయిస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసమో నీ విజ్ఞతకే వదిలేస్తూ
అలాగే ఇంకోసారి ఇలాంటి మా కార్యకర్తల మీద కావచ్చు, మా మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు ఇలాంటి పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తుంది.